టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో సందీప్ కిషన్ ఒకరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ లో కూడా సందీప్ కిషన్ ఉన్నారు. కానీ ఈ యంగ్ హీరోకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా, మరెన్నో ప్రయోగాలు చేసినా సందీప్ కిషన్ హిట్ అందుకోలేకపోయాడు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. అయితే తను సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా ఓ వైపు సోలో హీరోగా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ రోల్స్ కూడా చేస్తూ సందడి చేస్తున్నాడు సందీప్. అంతేకాదు ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయిన సందీప్ అందులో కూడా దూసుకుపోతున్నాడు. వివాహ భోజనంబు అంటూ రెస్టారెంట్లను ఓపెన్ చేసి ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ చివరగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. అయితే సందీప్ కిషన్ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. గతంలో ధనుష్ తో పాటు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటించాడు సందీప్ కిషన్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మళ్ళీ మరో సినిమా రాబోతుంది. ఆ సినిమా మరెవరిదో కాదు, రాయన్ ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని రాయన్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్. మరీ ముఖ్యంగా రాయన్ తెలుగు ప్రమోషన్ల బాధ్యత తీసుకున్నాడు సందీప్. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన సందీప్ కిషన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తన గురించి ఎవరికీ తెలియని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. సందీప్ కిషన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాయన్ షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాలను గురించి మాట్లాడాడు సందీప్ కిషన్. ఆయన మాట్లాడుతూ, ఒకరోజు షూటింగ్ మొత్తం పొగ అండ్ డస్ట్ తో ఉన్న సీన్స్ చేయాలి. అయితే అసలే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. దాని వల్ల అసలు ఊపిరాడడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితి చూసి మా వాళ్ళు అంబులెన్స్ ను పిలుద్దాం అనుకున్నారు. కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు సందీప్ కిషన్. అలా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని గాలి పీల్చుకొని మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యానని అన్నారు ఆయన. అలా సందీప్ కిషన్ కు ఉన్న అనారోగ్య సమస్య గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు. ఇక రాయన్ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సీన్స్ లో గాయాలు కూడా అయ్యాయని సందీప్ కిషన్ పేర్కొన్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో సందీప్ కిషన్ ఒకరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ లో కూడా సందీప్ కిషన్ ఉన్నారు. కానీ ఈ యంగ్ హీరోకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా, మరెన్నో ప్రయోగాలు చేసినా సందీప్ కిషన్ హిట్ అందుకోలేకపోయాడు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం మాత్రం ఆపడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. అయితే తను సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా ఓ వైపు సోలో హీరోగా చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ రోల్స్ కూడా చేస్తూ సందడి చేస్తున్నాడు సందీప్. అంతేకాదు ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయిన సందీప్ అందులో కూడా దూసుకుపోతున్నాడు. వివాహ భోజనంబు అంటూ రెస్టారెంట్లను ఓపెన్ చేసి ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ చివరగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. అయితే సందీప్ కిషన్ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. గతంలో ధనుష్ తో పాటు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటించాడు సందీప్ కిషన్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మళ్ళీ మరో సినిమా రాబోతుంది. ఆ సినిమా మరెవరిదో కాదు, రాయన్ ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని రాయన్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్. మరీ ముఖ్యంగా రాయన్ తెలుగు ప్రమోషన్ల బాధ్యత తీసుకున్నాడు సందీప్. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన సందీప్ కిషన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. తన గురించి ఎవరికీ తెలియని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. సందీప్ కిషన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాయన్ షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాలను గురించి మాట్లాడాడు సందీప్ కిషన్. ఆయన మాట్లాడుతూ, ఒకరోజు షూటింగ్ మొత్తం పొగ అండ్ డస్ట్ తో ఉన్న సీన్స్ చేయాలి. అయితే అసలే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ సమస్యలు కూడా ఉన్నాయి.
దానివల్ల అసలు ఊపిరాడడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితి చూసి మా వాళ్ళు అంబులెన్స్‌ను పిలుద్దామనుకున్నారు. కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకి వెళ్ళిపోయానని చెప్పుకొచ్చారు సందీప్ కిషన్. అలా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని, గాలి పీల్చుకొని మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అయ్యానని అన్నారాయన. అలా సందీప్ కిషన్‌కు ఉన్న అనారోగ్య సమస్య గురించి ఫస్ట్ టైం ఓపెన్ అయ్యారు. ఇక రాయన్ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సీన్స్‌లో గాయాలు కూడా అయ్యాయని సందీప్ కిషన్ పేర్కొన్నారు.